కూలిన వైఎస్ఆర్సీపీ కోటలో మిగిలిన సంతోషం 40% ఓటు బ్యాంకు తమ దగ్గర ఉంచుకోవడం అడుదిటైంది. క్రిందసారి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ 40% ఓట్లు, ఈ దఫా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు. ఆ ముగ్గురు కలవడంతో దెబ్బతిన్నారనుకోవడానికి అసలుకి ఎసరొచ్చింది. 2014లో వచ్చిన ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అప్పుడు 45% ఓట్లు వచ్చినాయి వైసీపీ, 46.5% కూటమిగా గెలిచింది ఆనాడు. కానీ అసలుకి ఎసరొచ్చి 5% ఓట్లు కోల్పోయింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జగన్కి అసలు కష్టాలు రాబోతున్నాయి. అసెంబ్లీలో ప్రమాణం చేయాలి, ప్రతిపక్ష హోదా ఉండదు. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా లేరు కాబట్టి ఫ్రంట్ రోలో యువతల పక్కన ఛాయిస్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా? ఇస్తే బిచ్చం, ఇవ్వకపోతే కష్టం. తీసుకుంటే బిచ్చం తీసుకున్నట్టు, తీసుకోకపోతే నలుగురిలో నారాయణలాగా కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అసలు కష్టం ఉంది. అట్లాగే ప్రతి అంశంలో కూడా సభలో కూర్చుని ప్రతి నిమిషం విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేశారు కదా, అట్లాగే అంతకుముందు వాళ్ళు చేశారని తప్పుపట్టినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చాక అదే చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. అదంతా ఫేస్ చేసే మనస్తత్వం జగన్కు ఉందా అంటే డౌటే. మరొక వైపున బయట కార్యకర్తల్ని కాపాడుకుంటూ రావడం అన్నటువంటిది, అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి నాయకులు కాపాడుకుంటూ రావడం అన్నటువంటిది అసలు కష్టాలు ఇప్పుడు ఉంటాయి. ఇదంతా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం సెటరేట్ చేసుకుంటే అసలైన నాయకత్వ లక్షణం ఇప్పుడే. ఎందుకంటే గతంలో క్రైసిస్లు ఫేస్ చేశాడు, కానీ పవర్ రుచి చూశాక క్రైసిస్ ఫేస్ చేయాలి. పవర్ రుచి చూసింది ఇప్పుడు. పవర్ రుచి చూసి దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఎదురైన ఈ సవాల్ని అధిగమించి నిలబడగలరా లేదా అనేది చూడాల్సి ఉంది.